పాడి రైతులకు ముఖ్యంగా డైరీ యాజమాన్య వారికి నా నమస్కారం. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది అంటే పాడి పశువుకి కాల్షియం అవసరం గురించి. మీరు మేపే మేపులో కాల్షియం లోపం బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు పోషించే పాడి గేదెల్లో పాలు ఎక్కువగా ఇస్తున్నాయి. పాలు ఎక్కువగా ఇచ్చినప్పుడు పాలలో కాల్షియం పోతుంది. దానికి కాంపన్సేషన్గా మీరు దాణా వాడితే అది కవర్ అవుతుంది. కానీ మీరు దాణాను సంపూర్ణ ఆహారం వేయట్లేదు. దానికి కావాల్సిన సంపూర్ణ ఆహారం అంటే పోషక విలువలు ఉన్న ఆహారం. పోషక విలువలు అంటే మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, కొవ్వు కలిపి సంపాళ్ళల్లో ఉండాలి. కానీ మీరు అది సంపాళ్ళలో వేయట్లేదు. ఏదో ఎట్లా పడితే అట్లా మేపుతున్నారు కాబట్టి కాల్షియం లోపం కంపల్సరీగా వస్తుంది. ఎప్పుడైతే కాల్షియం లోపం వస్తుందో దూడ కూడా సరిగా పెరగదు. దాని తోడు గుడ్ల మేయ రావటం, పాలు తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ పాలు ఇచ్చే వాటిలో కాల్షియం పాల ద్వారా పోతుంది కాబట్టి దానికి సరిపడా కాల్షియం ఆహారంలో ఉండాలి, కానీ ఉండటం లేదు. కాబట్టి దానికి వేరే మార్పుగా దానికి వేరే ఇచ్చేయడానికి అవకాశంగా కాల్షియం మీరు కూరలుగా అంటే నోటి ద్వారా తాపే కాల్షియం టానిక్లు వాడాలి. ఆ కాల్షియం టానిక్లో కూడా చాలా లోకల్ బ్రాండ్స్ వస్తున్నాయి, ఎన్ని రకాలు వస్తున్నాయి. కాల్షియం అనేది ప్రతిరోజు ఆవుకి, పాడి పశువుకైనా చూడి పశువుకైనా తాపాలి. చూడి వాటికి చివరి 3 నెలలు మాత్రం తాపొద్దు. కానీ మిగిలిన ప్రతిరోజు కాల్షియం తాపుతుండాలి. కాల్షియం ఎక్కువగా లోకల్గా తయారు చేస్తున్నారు. అంటే రకరకాలుగా దాంట్లో కాల్షియం ఉంది లేదని కూడా తెలియట్లేదు. కొన్ని టెస్ట్ చేస్తే కొన్నిట్లో కాల్షియం సరిపోను ఉండటం లేదని తెలిసింది. కాబట్టి మీరు వీటన్నిటికి బదులు హెర్బల్ కాల్షియం అంటే మన మొక్కల ద్వారా వచ్చే కాల్షియం వాడితే మీకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వేరే రకమైన తేడాలు ఎఫెక్ట్స్ ఉండవు. ఈ కాల్షియం మీరు లోకల్గా ఉన్న కాల్షియం వాడినందువల్ల ఏంటంటే దాంట్లో కాల్షియం లోకపోగా కల్తీ కలిపిన కాల్షియం వల్ల దానికి చెడు జరుగుతుంది కానీ మంచి జరగదు. ఏదంటే లోపల ఏదన్నా పిండం పెరగపోవటం కానీ, ఏదన్నా అజీర్తి చేయటం కానీ, బాలింత జ్వరం రావటం కానీ, పాల జ్వరం రావటం కానీ వీటన్నీ వస్తాయి. కాబట్టి మీరు కాల్షియం వాడకంలో హెర్బల్ కాల్షియాన్ని ముఖ్యంగా ప్రిఫర్ చేయండి. హెర్బల్ కాల్షియం అంటే మొక్కల ద్వారా వచ్చే కాల్షియం. ఉదాహరణకు క్యాటిల్ కాల్ అనేది ఇది విట్లోమిక్స్ అనే కంపెనీ తయారు చేసింది. వాళ్ళు IVRI ఇండియన్ వెటర్నరీ ఇన్స్టిట్యూట్ బరేలీలో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో. వాళ్ళ దగ్గర టెస్ట్ చేయించుకొని ఇస్తున్నారు కాబట్టి అది వాడటం శ్రేయస్కరం. దీనితోడు మళ్ళీ మినరల్ మిక్చర్ కూడా వాడాలి మీరు. ఎందుకని ఆహారంలో మినరల్స్ లోపాలు కనపడుతున్నాయి, కాల్షియం లోపాలు కనపడుతున్నాయి. కాబట్టి అది మీరు ఎప్పుడైతే సంపూర్ణ ఆహారం దాణా లాంటిది వాడితే ఇవన్నీ ఉండవు. మీరు అవి వాడలేదు కాబట్టి మినరల్ మిక్చర్ కూడా వాడాలి. మినరల్ మిక్చర్ దేనికి ఉపయోగపడుతుందంటే పశువు ఆహార ఆరోగ్యానికి, పశువు సకాలంలో ఎదగరాటానికి, కట్టు నిలబడటానికి ఈ రెండుకి ఉపయోగపడుతుంది. కాబట్టి మినరల్ మిక్చర్ కూడా పడితే వేయమాకండి. మినరల్ మిక్చర్లో కూడా మంచి క్వాలిటీ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు అగ్రిమిన్ అని ఉంది. అగ్రిమిన్ అనేది నెంబర్ 1 ప్రోడక్ట్. నేను వేరే బ్రాండ్ గురించి చెప్పట్లేదు, అవి వాడుతుండండి. అంతేగాని లోకల్గా వాసిన మినరల్ మిక్చర్స్, లోకల్గా వాసిన కాల్షియాలు వాడమాకండి. గేదెకి చెడు చేయమాకండి, పాడి పశువు చెడు చేయమాకండి, ఇబ్బంది పడమాకండి, నష్టపోమాకండి. కాబట్టి కాల్షియము మినరల్ మిక్చర్స్లో కాల్షియం వచ్చేసి హెర్బల్ కాల్షియము, మినరల్ మిక్చర్ వచ్చి అగ్రిమిన్ వాడండి. అగ్రిమిన్ 2 వాడండి. మీకు సకాలంలో ఎదకొస్తే కట్టు నిలబడితే పాలు ఎక్కువ ఇచ్చినా కూడా కాల్షియం లోపాలు లేకుండా ఉంటాయి. కాల్షియం లోపం వచ్చినప్పుడు పశువు లేకపోవడం, పైకి కాళ్ళు నొప్పులుగా ఉండటం రకరకాలుగా వస్తుంటాయి. కాబట్టి వీటన్నిటికీ మీరు వాడాల్సింది ఏంటంటే హెర్బల్ కాల్షియం ప్లస్ మినరల్ మిక్చర్ అగ్రిమిన్. హెర్బల్ కాల్షియం వచ్చేసి విట్లోమిక్స్ వాళ్ళకి క్యాటిల్ కాల్ వాడండి. ఇది నేను చెప్పగలిగిన చాలా. ఈ పాటించి మీరు గేదెకి, పాడి పశువుకి ఏం ఎఫెక్ట్ లేకుండా పాలు పెరగడానికి చూసుకోండి. ఇది నమస్తే. ఓకేనా?